కాసేపట్లో తెలంగాణ బీజేఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలోని బీజేఎల్పీ ఆఫీస్కు ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులపై ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు. తమకు పార్టీలో గుర్తింపు, గౌరవం దక్కట్లేదని వాపోతున్నారు. ప్రజలు గెలిపించిన తమపై ప్రధాన కార్యదర్శులు పెత్తనం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రధాన కార్యదర్శులు తమను కంట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై బీజేఎల్పీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. రుణమాఫీలో లోపాలపై రేవంత్ ప్రభుత్వాన్ని రైతులు దోషిగా నిలబడతామంటోంది. హైడ్రా కూల్చివేతలపై బీజేఎల్పీలో చర్చించబోతున్నారు. ఇక సెప్టెంబర్ 15ను విమోచన దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసే యోచనలో ఉన్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, బీజేఎల్పీ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చాలా కాలం తర్వాత బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక కీలకమైన సమావేశాన్ని ఈరోజు బీజేపీ కార్యాలయం అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం అటు పార్టీకి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య సమన్వయం చేసుకోవడంతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇటు హైడ్రా కూల్చివేతలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కేంద్రం ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పార్ట్ అంతా కూడా పూర్తిగా నష్టపోయింది. చాలా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది వరదల వల్ల. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించి ఒక నష్టం పైన ఒక అంచనాకు వచ్చాయి. సాయం కూడా కేంద్ర ప్రభుత్వం రేపో మాపో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సాయం చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం మీద ఢిల్లీలో ఉన్న పరిస్థితి. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం చేయబోతున్న సాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తెలంగాణలో జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేసిందనేది కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది చాలా కాలంగా బీజేపీ చెప్తున్నప్పుడు కూడా ఆశించినంత స్థాయిలో బీజేపీ నాయకులు ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. పెద్ద స్తబ్దుగా ఉంది వాతావరణం అంతా కూడా. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే నడుస్తున్న రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే నడుస్తున్న పరిస్థితి. బీజేపీ ఎక్కడ కూడా లైమ్ లైట్లో లేదు. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పార్టీలోనే, సొంత పార్టీలోనే కొన్ని విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేది ఆ పార్టీలో ఉన్న విమర్శ. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 35% ఓటు షేర్ వచ్చినప్పటికీ కూడా, రెండో ప్లేస్ వచ్చినప్పుడు కూడా ప్రస్తుతం రెండో ప్లేస్ను బీఆర్ఎస్ పార్టీ ఆక్యుపై చేస్తుందన్న పెద్ద ఎత్తున చర్చ నేపథ్యంలో తిరిగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాలనేది కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో చాలా కాలంగా ఒక గ్యాప్ ఉంది. ఏదైతే పార్టీ నాయకత్వానికి అటు ఎంపీలకి, ఎమ్మెల్యేలకు కొంత గ్యాప్ ఉంది బీజేపీలో. సో ఈ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనేది దాని మీద కూడా ఎమ్మెల్యేలు చాలా కాలంగా ఒక ఏదైతే ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో గెలిచిన తమ మీద పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెత్తనం చేయడాన్ని వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా సహించలేకపోతారు. పార్టీకి సంబంధించిన ముఖ్య మీటింగులకు అటు ఎమ్మెల్యేలను పిలవట్లేదు. ఒకవేళ పిలిచినా కూడా కనీసం స్టేజ్ మీద కూడా ఆహ్వానించట్లేదు. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు నిర్వహించాలన్నా కూడా పార్టీ ప్రధాన కార్యదర్శులు పర్మిషన్ తీసుకోవాలా అంటూ కూడా ఎమ్మెల్యేలు చాలా కాలంగా ఒక తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. సో ఇది చాలా కాలంగా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నామనేది కూడా వాళ్ళు అంతర్గతంగా చెప్తున్న మాటలు. సో ఇవన్నీ ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా ఎంపీలు కూడా వాస్తవానికి ఈ సమావేశానికి మొదట ఎమ్మెల్యేలు మాత్రమే ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా కీలకమైన ఎంపీలుగా ఉన్న ఈటెల రాజేందర్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి, నాగేష్, లక్ష్మణ్ కూడా కాసేపులో రాబోతున్నారు. సో వీళ్ళంతా కూడా ఈ మీటింగ్కి రావడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి బీజేపీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ సమావేశానికి మొదట ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాన్ని రాజాసింగ్ వ్యక్తిగత పనుల మీద బొంబాయిలో ఉన్న నేపథ్యంలో ఆయన ముంబై వెళ్లారనేది పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే మిగిలిన 7 మంది ఎమ్మెల్యేలు కలుసుకోవాలనుకున్నారు వాస్తవానికి. కానీ ఎంపీలు కూడా ఉటావుటిన ఎంపీలు కూడా ఈ సమావేశానికి రావడానికి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు చాలా కాలంగా ప్రజల్లో గెలిచిన తమకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లభించట్లేదు. ఎక్కడా కూడా తమను పార్టీ కలుపుకుపోవట్లేదన్న అసంతృప్తిలో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ అసంతృప్తిని తగ్గించి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలనేది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ
ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, రానున్న స్థానిక సంస్థలు పార్టీని ఎలా గాడిలో పెట్టాలనే అంశం మీద ఒకటైతే, రెండు పార్టీలో అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరి మధ్య కూడా సమన్వయం లేదు. సో దాన్ని సమన్వయం చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే ఒక చర్చ ప్రారంభమైంది. కాసేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.